చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ పక్క నువ్వు ఏంటి బస్సు ఏం చెప్పు. ఏమన్నా ఇగరండి ఇలాగ ఉన్నదండి దొరకో ఈ పక్క దొరకో. ఇంకా ఎంతమంది పిల్లలు? ఇద్దరా? ఒక ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అండి అయ్యారండి. ఏం చదివించేవాళ్ళని? పాప 10th చదివిందండి. అబ్బాయి ఏమో ఇంటర్ చదివాడండి, 22 సంవత్సరాలు. పాపకేమో 25 సంవత్సరాలు అండి. అది పెద్ద అబ్బాయి ఏమో 26 సంవత్సరాలు అని కొద్దిగా అనారోగ్యంగా ఉందండి, చనిపోయాడండి. అతను 2002లో చనిపోయాడండి. పెద్ద అబ్బాయి చనిపోయాడు. పెద్ద అబ్బాయి అండి. రెండో అబ్బాయి ఇంటర్ చదివాడండి, ఏదో ఫ్యాక్టరీలో చేసుకుంటున్నాడండి, ప్రైవేట్గానండి. ఒక 8 ఏళ్ళు అలాగే ఇస్తున్నారు. లేదండి, 22 సంవత్సరాలు అండి సార్. ఏం చదువుకున్నాడు వాడు? ఇంటర్ అండి, ఐటీ చదివాడండి. ఐటీ చేశాడు. ఇప్పుడు నువ్వు, మీ భార్య, కొడుకు అండి. కూతురు బయట ఉందా? బయట అండి, ఎక్కడేనండి మా ఊరు, మా మేనల్లుడికే చేశానండి. మీ మేనల్లుడికి ఏదో దేవుడు ఇచ్చిన మీ పక్కన కూకుంటా, నేను ఎంత పుణ్యం చేసుకుంటే మీ దగ్గర కూకున్నానండి. లేదు కానీ నేను కూడా నీ విషయాలు తెలుసుకుందామని వచ్చా. నేనేంటంటే పేదవాళ్ళకి న్యాయం జరగాలి. అయ్యో, మన పరిపాలన చాలా బాగా చేస్తున్నారండి. అయ్యారు చాలా అభివృద్ధిలోకి చేస్తున్నారండి. ఈ వైఎస్ఆర్ గారి పార్టీ వచ్చాక అడుగట్టుకుపోయిందండి మొత్తం. కొంత ఇబ్బంది పడావా? చాలా ఇబ్బంది పడ్డానండి అయ్యారు. అన్ని కరెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు మీలాంటి పేదవాళ్ళందరినీ మళ్ళా మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి, మీ పరిస్థితులు బాగుపడాలి. అలాగేనండి అయ్యారు, మీరు వస్తేనే మాకు బాగుంటుందండి. ఇంకా చాలా అంటే అండి ఆయన చాలా ఇప్పుడు మీరు ఇచ్చారని అండి, మీ పరిపాలనలో 2017-18లో ఇల్లు ఇచ్చారండి. అంత కోర్టు వచ్చిందండి, నేను కొద్దిగా కట్టుకోలేకపోయానండి. అంతే, మొత్తం బిల్లు ఎత్తమే మానేసారండి ఆ పరిపాలన. ఇప్పుడు ఆ ఇల్లు కూడా పెండింగ్ పడిపోయిందండి. ఏదో తినక అలగలగా గోడలు కట్టుకున్నానండి, పైన ఏడేసుకున్నానండి. అయ్యారు సొంత ఇంటి జాగానది మా నాన్నదండి. అదండి మా నాన్న మా నాన్న కూడా కొనుక్కున్నాడండి. మా చిన్నప్పుడు పిల్లలు మొత్తం మేము, మా నాన్నగారికి 2 మగవాళ్ళు 6 ఆడపిల్లలండి. 5 ఆ పెళ్ళిళ్ళు అయిపోయి మొత్తం అందరికండి. మొత్తం అంతా మీరు వచ్చాక మాకు అంతా బాగుందండి సార్. బాగా చేయాలి. ఇంకా నేను మీ అందరినీ పైకి తీసుకురావాలి. మీరందరి జీవితాలు బాగుండాలి, ఆనందంగా ఉండాలి. దానికోసం ఆలోచిస్తాను. ఇదంతా మాదిపల్లినండి. మన మాదిపల్లినా? ఓకే. ఎక్కడ ఇల్లు? ఎక్కడ? ఎదరండి. రండి. ఇదేనా? అదిగోండి అదండి. ఇదంతా మా నాన్నగారు సంపాదించిందండి. ఇదే ఇదంతా నీదేనా? ఇక్కడ దాకా నాదండి. ఇది మా నాన్నగారు మాకు రాశారండి ఇక్కడ దాకా అండి. చెప్పులు కుడతావు? ఇదేంటి చెప్పులు కుట్టుకుంటానండి. ఇవేమో ఈ దారాలండి. ఈ వైర్ అండి, వైరు చుట్టూరుగా కొడతాకండి. దీని మీద దట్టించుకుంటామండి. ఈ గోల్డ్ అండి, ఇలాగలగా ముందు చేసండి, ఇలాగ మార్కింగ్ వేసుకునండి. అప్పుడు ఈ గోల్డ్ అండి. నువ్వు ఎవరు నేర్పించారు నీకు ఇవన్నీ? నువ్వే నేర్చుకున్నావా? అంటే మా నాన్న చేసేవాడు అండి. మీ నాన్న చేసేవాడు? మా నాన్న దగ్గర నేనండి కొన్ని ఇటువంటి కొత్త కంపెనీ జోళ్ళు తయారు చేస్తాక రాజమండ్రి నేర్చుకున్నానండి. ఇవన్నీ ఇప్పుడు ఆర్డర్స్ వచ్చాయి? ఈ ఆర్డర్స్ అండి రిపేర్లకు వచ్చాయా? ఈ రిపేర్లకు వచ్చినాయండి. అక్కడ రాజమండ్రి నుంచి చర్మాలు తెచ్చుకుంటానండి. జోళ్ళు తయారు. వారానికి ఎన్ని వస్తాయి ఆర్డర్లు నీకు? వారానికి 4-3 వస్తాయండి సార్. 4-3 వస్తాయి. ఆ డప్పులు ఎన్ని వస్తాయి నెలకు? దసరాకండి, సంక్రాంతికి అండి, ఉగాదికి అండి. ఇప్పుడు మాత్రం ఒక 30-40 డప్పులు మొత్తం ఉంటానండి. అప్పుడు సీజన్ కండి. మార్కెట్కి వెళ్ళి చర్మం తెచ్చుకుంటానండి. దాన్ని పరిచేసి అందులోనండి మేకులు కొట్టి సాగదీసి అది 4 రోజులకి నానుతుందండి. ఆరిపోతుంది మొత్తానికి. ఆరిపోయాక దాన్ని శుభ్రంగా తీసి సైజులు కోసి అలా తగిలించుకుని వచ్చిన వాళ్ళకేమో అమ్ముతానండి. ఇలా చెయ్యింది అన్న వాళ్ళకి చేస్తానండి.
ఇప్పుడు నీ జీవితంలో మార్పు రావాలంటే ఏం చేయాలా? మీ మిస్సెస్ ఉంది ఇక్కడ, నీ భార్య ఉందా? ఉన్నదండి. లోపల ఉందా? ఆయ్. ఇవన్నీ నువ్వు చేసి ఇవన్నీ నేను తయారు చేసినవి. ఆర్డర్స్ వచ్చారండి కుర్రవాళ్ళు, దానికి తెప్పించాను షూ అండి, చదువుకునే కుర్రోళ్ళు అండి. ఆ జోళ్ళు నేనే తయారు చేశానండి. ఇవి తయారు చేసుకున్నాండి, ముందు ఇలాగ అంటించుకుంటానండి. అలాగ అంటించాకండి ఇదిగోండి ఈ టైరు ఆదిలు కోస్తానండి. ఇది కోసి అప్పుడు అంటింపండి, అప్పుడు అంటించి మళ్ళీ నీట్గా చేస్తాండి. ఇది ఇలాగ వస్తుంది అన్నమాట అండి. ఇంకా నేర్చుకోవడానికి అవకాశం ఉందా? నువ్వు ఇంకా నీట్గా చేయడానికి ఫ్యాషన్గా కానీ? ఫ్యాషన్గా చేస్తానండి, పనిముట్లు ఉంటే చేస్తానండి. మంచి పనిముట్లు ఉంటే ఇంకా బాగా చేయగలుగుతావా? చేర్చగలదండి. ఇదిగోండి ఇవి తెచ్చుకుని అమ్ముకుంటానండి. అవి కూడా ఇక్కడికి వస్తారు, ఇంటికి వచ్చి కొనుక్కుంటారా? ఇంటికి వచ్చి కొనుక్కుంటారండి. రాజమండ్రి నుంచి తెస్తానండి, అదే ఆర్డర్స్ ఇస్తారండి. ఆర్డర్ మాకు ఇవి కావాలంటే అయ్యో ఒక అరడాచన తెచ్చుకుంటానండి. ఇంటికి వచ్చే పట్టిపోతారండి. ఇట్రా రమ్మా, నీ పేరేంటమ్మా? ఇవన్నీ పంపించారు అక్కడికి. ఇంకేంటి చెప్పు, ఎట్లా నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి? ఏంటమ్మా నీ అభిప్రాయం ఏంటి? నువ్వేం చేస్తావు? ఎన్ని మేకలు ఉన్నాయమ్మా? 8 మేకలు ఉన్నాయి. దానివల్ల ఎంత ఆదాయం వస్తుందమ్మా నీకు? కొత్తగా నేను ఇచ్చావా? డాక్రాల్లో డబ్బులు ఇచ్చారండి అయ్యారు. ఆ డబ్బులతో 4 మేకలు కొనుక్కుంటే అయ్యో 4 పిల్లల్ని ఎట్టినాయండి. అంటే ఇంకా కూడా దాన్ని కూడా ఎంత ఆదాయం వస్తుంది? ఇంకా టెస్ట్ చేయాలి లేదండి. ఇంకా ఇవిడికి ఏమో నడుము పని చేయదండి. మళ్ళీ మేకలు తిరగాలి కదా. ఎక్కడండి దొడ్లోనే అలా ఆడుకుని మేపుతుందండి. గడ్డి మా అల్లుడు మా అబ్బాయి తెస్తారండి, బయట నుంచి తెస్తారండి. బయట నుంచి తెస్తారు. ఇప్పుడు ఆ సిస్టమ్ వచ్చేసింది, తెచ్చుకుని బయట నుంచి గడ్డి వస్తుంది, ఆ మేకలు కేసి పెంచుకుంటారు. ఇంతవరకు ఎంత లాభం వస్తుందో టెస్ట్ చేయలేదు. ఇంకా లేదండి. ఇక ఒక 6 నెలలు 7 నెలలు వెళ్తేనే కానీ తెలవదండి. ఇంకా అదొకటండి. నా ఇల్లు చూస్తే ఇలాగ ఉందండి, ఇంకా బిల్లు అవ్వలేదండి. నువ్వేంటయా? మీ అబ్బాయి కుర్చీ తీసుకోవటరా, కూర్చో. ఇల్లు అంతా పెండింగ్లో పడిపోయింది, ఏం చేయలేకపోయానండి. అంతకే మా అబ్బాయి గారు చనిపోయాడండి. ఇవి కొట్టుకున్నానండి. మాకు బయట నుంచి వచ్చే ఆధారం ఏమీ లేదండి. ఏదో రుణాలు కలగ చదివించుకుంటా నేను ఇంతవరకు ఇలా చేసుకున్నానండి. ఇంకా నాకు ఇప్పుడు మీరు బాగుపడాలంటే ఏం చేయాలి? నాకు ఏదో ఒక ఉపాధి కింద మాకు కొట్టెట్టుకోవాలనుకుంటున్నాను అయ్యారండి. అంటే ఈ పక్క రండి, ఆ సైడ్ రమ్మా, ఆ సైడ్ రావచ్చునా? రండి, కూర్చోండి. సిమెంట్ జోళ్ళు తయారు చేసుకుని కొట్లో పెట్టుకునండి. ఇంకా డెలికేట్ తక్కువ ఉన్నాయి కదండి, అవి కూడా మార్కెట్ నుంచి తెచ్చుకునండి. అవి కొట్లో పెట్టుకుని ఇలా పని చేసుకుంటా ఈ సిమెంట్ గట్ట అమ్ముకుందామని నేడలేదండి. ఇది వరకు అయితే గతంలోనూ నేను నేర్చుకున్న టైంలోనండి ఆ గొడుగు కింద కూకుని అప్పుడు తాటే గొడుగులు వచ్చాయండి పెద్దవి. ఆ గొడుగు నేడు నుండి కుట్టుకునే వాళ్ళమండి. ఏదో చిన్న పెట్టిలాగుండి అందులో చదిరేసి దాని మీద రాళ్ళు ఎట్టేసుకుని ఇంటికి వచ్చేసేవాళ్ళు. నేను కూడా చూశాను. ఇప్పుడు నేను కొనిన దానికి డబ్బులు చేతిలో పెట్టుకో. ఎందుకండి బాబు మీరు వచ్చిన అలా కదండి. వద్దండి అయ్యారు, వద్దండి. మీరు మా ఇంటికి వస్తమే మాకు కొంత సంతోషం అండి. నా మాటను. ఇప్పుడు నీ ఇల్లు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు? నాకు అది చూపించాలండి. ఆ బిల్లు పాత బిల్లు రావాలండి. ఆ కుర్రోడికి ఏమో కొంత ఏదోటి గవర్నమెంట్ జాబ్ కింద పెట్టర్ చేస్తున్నాడండి. అదొకటి అండి. నాకు ఏదన్నా కొట్టు పెట్టుకుంటాక కొంత హెల్ప్ చేసి పెట్టాలండి. మీరు ఈ ఫ్యామిలీని ఒక P4 కింద ఒక దత్తత తీసుకోవడం, మనం ఈ పనులన్నీ చేసేసి ఇల్లు కట్టేయడం, షాప్ పెట్టేయడం, అక్కడి నుంచి హ్యాండ్ హోల్డింగ్ వాళ్ళకి పెట్టి ఈయనకు ఆదాయం పెరిగేట్టుగా ఈ అబ్బాయికి ఉద్యోగం ఒకటి, క్యారియర్లో ఇంకా బెటర్గా చేయడానికి ఏం చేయాలో వర్కౌట్ చేయాలి. ఓకే అమ్మా, గుడ్. కలెక్టరే అడాప్ట్ చేసుకుంటుంది మీ కుటుంబాన్ని. ఇవన్నీ చేసినాక ఏం చేయాలన్నీ ఆవిడ చేస్తుంది. నీకు ఆదాయం పెంచే మార్గం, మీ జీవితం బాగుండేట్టుగా చేసే బాధ్యత ఆవిడది. గుడ్, ఇట్ చేద్దాం. సరేనా? సరే అండి అయ్యారు. ఓకే అమ్మా, అన్ని విధాలు మేము ఆదుకుంటాం. ఇచ్చేసేమ్మా. ఏమేం చేశారు?
కదమ్మా, దానికి ఎక్స్ట్రా నేను ఇస్తాను. అందుకే ఇది చేసేస్తున్నాం. ఎంత అవుతుంది ఇంటికి? యాక్చువల్ గా మనకి యూనిట్ కాస్ట్ 1,50,000 సార్. ఈసీ బెనిఫిషరీస్ కి ఇంకొక 50 ఎక్స్ట్రా ఉంది. అట్ట కాదమ్మా, ఈ ఇల్లు నీట్గా కట్టి ఒక చిన్న షాప్ కూడా పెట్టడానికి ఎంత అవుతుంది? ఇల్లు ఫినిష్ చేయడానికి అయితే 2 lakhs ఉంది. 2 lakhs అవుతుంది. ఆ షాప్ పెట్టడానికి ఎంత అవుతుంది? షాప్ ఆయన రోడ్ మీద అడిగారు సార్. మినిమం మనకు ఒక 50 to 1 lakh అవుతుంది సార్. ఎక్కడ కట్టి? పిఎంఈజీపీ కానీ ఎస్సీ కార్పొరేషన్ లో మాదిగా వచ్చి అది ఇస్తాము. ఎక్కడ కడతారు? రూట్ సెట్ చేస్తాం సార్. పంచాయతీ ప్రాపర్టీస్ లో కానీ అక్కడ కట్టుకుంటావా? అక్కడికి వెళ్తావా? అది ఒక షాప్ కట్టిస్తారు, దాన్ని నీకు ఇస్తారు. ఇల్లు ఒకటి పూర్తి చేసి ఇస్తారు. ఆ అబ్బాయికి ఏం కావాలో అవి కూడా చేస్తారు. ఇల్లు నీట్గా కట్టించేసి అమ్మ, నీట్గా కట్టి అవసరమైతే ఇంకొక 50,000 లక్షైన పరల 3 లక్షల పరల నీట్గా కట్టి నేను అవసరమైతే నేను క్యాష్ కూడా పంపిస్తాను. గవర్నమెంట్ ఇచ్చేది కాకుండా మొత్తం కంప్లీట్ చేస్తాను. ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారా? సార్ విల్ టేక్ 100 days సార్. మొత్తం కంప్లీట్ 100 రోజుల్లో మొత్తం కంప్లీట్ చేస్తారా? ఇల్లు అంతా కంప్లీట్ చేస్తారా? షాప్ కూడా కంప్లీట్ చేస్తారు. అక్కడ మెషిన్స్ కూడా ఇవన్నీ ఇప్పిస్తాను నీకు, ఆధునికమైన పనిముట్లన్నీ. అవన్నీ చేసి ఎట్లా చేయాలో మీ ఆదాయం పెంచే మార్గం చూస్తా. నీకు 4,000 రూపాయలు డప్పు కళాకారుడి కింద ఇచ్చాం. ఇప్పుడు నీ జీవితం బాగుపడడానికి ఏం చేయాలో అవి కూడా చేస్తాం. ఓకే లేండి రా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.